హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక హల్వా రెసిపీ చూపించబోతున్నాను. పెసరపప్పు బెల్లంతో ఒక టేస్టీ హల్వా చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ వీడియో చూసాక తప్పకుండా మీరే ట్రై చేస్తారు. ఎన్నో రకాల హల్వాలు చేసి ఉంటారు. ఇలా పెసరపప్పు బెల్లంతో ఒక్కసారి ట్రై చేయండి. చేసిన తర్వాత నాకు ఎలా వచ్చిందనేది కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియోని ఎత్తి లైక్ చేయండి. ముందుగా పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాను. ఒకే కప్పుతో మెజర్ చేసి వేసుకుంటే అన్నీ కరెక్ట్గా వస్తాయండి. ఈ కప్పుతో తీసుకున్నాను. ఇప్పుడు 3 గంటలు నానబెట్టేసాను. ఇప్పుడు ఇది మిక్సీలో వేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసి మిక్సీలో వేసుకొని ఒక అరకప్పు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టేసుకోండి. అప్పుడే మనకి హల్వా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మందంగా ఉన్న కళాయి పెట్టుకోవాలండి. హల్వా చేసుకునేటప్పుడు మందంగా ఉన్న కళాయి పెట్టుకోండి. అదే కప్పుతో అరకప్పు నెయ్యి తీసుకున్నాను. నెయ్యి అంతా ఒకేసారి వేయొద్దండి, కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేయడం వల్ల మనం హల్వా తినేటప్పుడు పంటికి రవ్వ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు రవ్వ వేగిపోయే వరకు వేయించుకొని, రవ్వ వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఈ పెసరపప్పు అంతా ఇందులో వేసేసుకొని వెంటనే కలుపుకోవాలండి. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. పెసరపప్పు అనేది చాలా బేగా అడుగు పట్టేస్తుంది కాబట్టి బాగా కలుపుకోవాలి. ఇది వేపేటప్పుడే కొద్దిగా టైం అనేది పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా సింపులే. ఒక 10 నిమిషాలు అనేది బాగా వేయించుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఈలోపు బెల్లం పాకం పక్కన ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న గిన్నె తీసుకొని కప్పు నిండా బెల్లం వేసుకోండి. ఇది మామూలుగా ఉంటుందండి తీపి. ఒకవేళ మీరు ఎక్కువగా తీపి తినాలనుకుంటే ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. నాకైతే తీపి సరిపోయింది. కరెక్ట్గా కప్పు నిండా బెల్లం వేసాను. ఇది సరిపోలేదండి గిన్నె, అందువల్ల వేరే బౌల్లో వేసి నేను మీకు చూపిస్తున్నాను. ఈ బెల్లం అనేది మనకి ఎటువంటి పాకం రానవసరం లేదు. జస్ట్ కరిగితే చాలు, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు చూద్దాం. ఇది అలా వేస్తున్నాను ఎందుకంటే నెయ్యి అనేది రిలీజ్ అయిపోవాలన్నమాట. అంతవరకు అలా వేస్తూనే ఉండాలండి. మనం అరకప్పు నెయ్యి తీసుకున్నాం కదా, అందులో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను మళ్ళీని. అలా వేసుకుంటేనే మనకి బాగా వేగుతుంది. నేను కలర్ గురించి కొద్దిగా పసుపు వేసాను. చాలామంది ఫుడ్ కలర్ వేస్తుంటారు, లేదంటే కుంకుమ పువ్వు వేసుకుంటారు, కానీ నేను ఏం వేయట్లేదు. కొద్దిగా పసుపు మట్టుకు వేసాను. ఇది బాగా వేగిపోయింది. 9 నిమిషాలు అయింది. ఈ 9 నిమిషాల వరకు అలా వేస్తూనే ఉన్నానండి. మంచిగా వేగింది. ఇప్పుడు బెల్లం పాకము వడకట్టి వేసేసుకోవాలి. ఎటువంటి నలకలు ఉంటాయి కదా బెల్లంలోని, వడకట్టి వేసేసుకొని వెంటనే కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. బెల్లం పాకం వేసిన వెంటనే ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా కలుపుకోవడం వల్ల బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. ఈ యాలకుల పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది ఉడికించుకోవాలన్నమాట. బేనే దగ్గర పడిపోతుందండి, ఎందుకంటే మనకి పెసరపప్పు ఈ రవ్వ అనేది పీల్చేసుకుంటుంది. బెల్లం పాకం బేగానే దగ్గర పడిపోతుంది. ఒకసారి చూసారా ఎంత క్రీమీగా వచ్చిందో, మంచి నూకలా కనిపిస్తుంది కదా. పెసరపప్పు హల్వా చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకొద్దిగా నెయ్యి ఉంది, అది కూడా వేసేస్తున్నాను. సరే, ఆ నెయ్యి కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉడికేటప్పుడే మనకు మంచి స్మెల్ అనేది వస్తుందండి. పెసరపప్పు కాబట్టి చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి. ఏ స్వీట్ చేసినా ఉప్పు అనేది కొద్దిగా వేసుకుంటే మనకు ఆ స్వీట్నెస్ అనేది తెలుస్తుంది అనమాట. ఇది పూర్తిగా రెడీ అయిపోయిందండి. ఇందులోని చాలామంది మనకి హల్వా అనగానే జీడిపప్పు, కిస్మిస్, బాదం వేస్తూ ఉంటారు కదా. నేను అలా వేయట్లేదు. నేను టూటీ ఫ్రూటీ వేస్తున్నాను. టూటీ ఫ్రూటీ వేయడం వల్ల పిల్లలకు కూడా బాగా నచ్చిందండి. మీకు నచ్చితే జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసుకోవచ్చు. నేనైతే కలర్ఫుల్గా ఉండాలని టూటీ ఫ్రూటీ వేస్తున్నాను. అలానే మా ఇంట్లో అలవాటు అండి, అది వేస్తున్నాను అనమాట. మీకు నచ్చితే ఇవి వేసుకోవచ్చు, లేదంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ కదా. పెసరపప్పు హల్వా అనేది రెడీ అయిపోయింది. నేను ప్లేట్లో కూడా వేసి చూపిస్తాను చూడండి. మంచి టెక్స్చర్ వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ వస్తుంది, ముందుగా మీరే చూడొచ్చు. మీకు కొత్త కొత్త వంటలు ఏమైనా కావాలిస్తే నాకు కామెంట్స్లో అడగండి. తప్పకుండా నేను చేసి చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి స్పూన్తో కూడా తీసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.